హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చి చిత్తూరు జిల్లా గంగవరం మండలం 4 రోడ్లు దగ్గర అయితే మనం ఉన్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి మొత్తం 10 ఎకరాలు. ఇది వచ్చి మనకి చెన్నై టు బెంగళూరు నేషనల్ హైవే ఇంకా కరెక్ట్గా మనకు ఒక 1.5 కిలోమీటర్ అయితే ఒక ప్రాపర్టీలో డిస్టెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక ప్రాపర్టీకి ఆనుకొని మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా మనకి ఈ యొక్క ప్రాపర్టీకి ఆనుకొని ఉంది. అదే చూస్తే నేను ఆల్రెడీ వీడియోలో కూడా మొత్తం చూపించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీకి ఆనుకొని ఒక పెద్ద ఫ్యాక్టరీ మనకి క్రేటల్ ఫ్యాక్టరీ అనేది కూడా ఉంది. ఈ యొక్క ప్రాపర్టీ మొత్తం 10 ఎకరాలు పట్టా భూమి. ఫ్రెండ్స్, దీంట్లో ఏమి కానీ ఖరాబ్ భూమి కానీ డీకేటీ కానీ ఏం లేదు. అదేవిధంగా ఈ ఒక ప్రాపర్టీకి మనం చూసుకున్నట్లయితే రోడ్ యాక్సెస్ అయితే 3 పక్కల ఇంకా మనకు రోడ్ యాక్సెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఒకటి మనకి హైవేని ఇంకా ఇట్లా విలేజ్కి పోయే రోడ్ని తార్ రోడ్ని ఇంకా కరెక్ట్గా మనకు ఒక 50 మీటర్స్లో అయితే ఒక ప్రాపర్టీలోకి రావచ్చు. ఇంకా అదేవిధంగా ఇంకొక ఇదే తార్ రోడ్లో ఇంకానే ఈ ఒక ఓనర్ గారు డబ్బు ఇచ్చి రోడ్డు కూడా కొన్నారు. అది కూడా నేను చూపించాను. మనకి మామూలుగా మ్యాప్ రోడ్డు అది ఒకటి ఉంది, అది చెరువు పక్కలో వస్తుంది. అది కూడా నేను వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, ఈ మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక ప్రాపర్టీ కూడా ఒకే చదునుగా ఒకే సమాంతరంగా ఉంది. మొత్తం జేసీ పెట్టి లెవెల్ చేసి ఈ ఒక ఓనర్ గారు సేల్స్కి అయితే పెట్టారు. చుట్టూ కూడా మనకి ఫెన్సింగ్ ఫోల్స్ అయితే కూడా మనకి సర్వే చేసి మొత్తం అక్కడక్కడ రాళ్ళు నాటేసి ఫెన్సింగ్ ఫోల్స్ కూడా దించారు. ఫ్రెండ్స్, ఇది డాక్యుమెంట్ విషయానికి వస్తే చాలా క్లియర్గా ఉంది ప్రాపర్టీ, జనరల్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈ ఒక ఎకరం ధర అయితే 35 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు మీకు కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద రమ్మంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ప్రాపర్టీ. ఇక్కడ ఇంకా మనకి బౌండరీ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్లో మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఒక రూమ్ ఉంది. ఇక్కడ చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, వీడియోలో కనిపిస్తుంది పెద్ద ఫ్యాక్టరీ, ఒక రేకుల షెడ్ కనిపిస్తుంది. అది నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేసి ఒక క్రేటల్ ఫ్యాక్టరీ, అది మినీ ఫ్యాక్టరీ. ల్యాండ్ అయితే ఒకే సమాంతరంగా ఉంది. ఫ్రెండ్స్, మనకి ఒక కై హైట్గా ఇంకొక కై డౌన్గా అలా ఏమి లేకుండా చుట్టూ కూడా మనకు ఒకే సమాంతరంగా ఉంది. మనం ఫెన్సింగ్ వేసుకోవాలంటే కూడా బౌండరీకి ఎంత అవసరం అవుతాయో అంత పోల్స్ కూడా మనకి ఉన్నాయి. అదేవిధంగా బోర్. ఫ్రెండ్స్, ఇది నేను ఒక బోర్ ఉందన్నాను, బోర్ అది. చుట్టూ కూడా మనకి అలా క్లియర్గా అక్కడక్కడ ఒక్కొక్క చిన్న మాన్లు ఉన్నాయి అంతే. ఇది వచ్చి నార్త్ సైడ్ ఉన్న చెరువు ప్లస్ రోడ్ అండి. ఇది వచ్చి గవర్నమెంట్ మ్యాప్లో ఉన్న రోడ్. ఇది అందరికీ హక్కు ఉన్న రోడ్. ఇది మనకి గవర్నమెంట్ మ్యాప్ రోడ్. ఇది ఈ యొక్క రోడ్లో ఇంకా మన ప్రాపర్టీలోకి వెళ్ళొచ్చు. అది ఫస్ట్ చూపించింది వచ్చి మనకి ఆయన కొన్న రోడ్. ఇది వచ్చి మ్యాప్లో ఉన్న రోడ్డు. ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఈరోజు ₹1 పెట్టామనుకోండి, మనకి కొంత అమౌంట్ మనకి రిటర్న్స్ అనేది బాగుండాలనేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కాబట్టి ఈరోజు ఇది 35 లక్షలు అంటున్నాడు ఆయన. నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ఒక ప్రాపర్టీని ఏమైనా ఇన్వెస్ట్ చేసుకున్నట్లంటే ఒక 1-2 ఇయర్స్లో మనకి 1:3 అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర కాబట్టి ఎప్పటికైనా మంచి వాల్యుబుల్ ఏరియా ఇది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇన్వెస్టర్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది ఒక ప్రాపర్టీ. ఏం చేసుకోకపోయినా చుట్టూ కంచేసి ఒక సెక్యూరిటీ గేట్ ఒకటి పెట్టేసి అలానే పడేస్తే కూడా మనకి ఒక 2-3 ఇయర్స్ తర్వాత చూసుకుంటే కూడా 1:3 ఇన్కమ్ అనేది మనకి రిటర్న్స్ ఉంటుంది. ఇది మొత్తం ఈ పక్కంతా బాగా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. 1-2 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మనకి ఒక 70 lakhs అంటే కూడా మనకి చిక్కని పరిస్థితులు కూడా వస్తాయి.
ఫ్రెండ్స్, మీకు నేను ఇంతకు ముందు చెప్పాను, ఈ ఒక్క ప్రాపర్టీకి రోడ్డు 3 పక్కల రోడ్లు ఉన్నాయి. ఇది మనకి తార్ రోడ్ ఇంకా దగ్గరగా వస్తుంది. ఇది వచ్చి ఆయన డబ్బు పెట్టి కొన్న రోడ్డు ఫ్రెండ్స్. ఇది మొత్తం తార్ రోడ్లో ఇంకా జస్ట్ మనకి ఒక 100 మీటర్లోనే ఈ ఒక ప్రాపర్టీకి ఈ రోడ్లో ఇంకా యాక్సెస్ అనేది ఉంది. చూడండి, ఇది ఫ్రెండ్స్, ఇది విలేజ్ రోడ్డు. విలేజ్ రోడ్లో ఇంకా యాక్సెస్ రోడ్.